యాజ్ఞవల్క్య మహర్షి చెప్పినటువంటి ఈ బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి, పరిపూర్ణమయ్యున్న పరమాత్మ బ్రహ్మ విద్యకు యోగ్యమైన కాయంబునందు బుద్ధికి సాక్షి అయి స్ఫురింపుచున్నది అయహమనే పదమున కర్తమగును. ప్రతిలేనిదై స్వతః పరిపూర్ణ పరమాత్మ బ్రహ్మ శబ్దమున కర్తంబు నిదియు. అహమేవ బ్రహ్మ బ్రహ్మైవాహమని యన్మనే పదమునకు అర్థమనుచు ఎరిగి వాచ్యార్థముల నెల్ల పరిహరించి అనుభవజ్ఞాని బొందు లక్ష్యార్థమందు రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాంహ. బ్రహ్మ విద్యకు అధికారి అయిన దేహం ఉండాలి. మానవ జన్మము ఎత్తేదే కాదు, మానవ జన్మలో కూడా బ్రహ్మ విద్యకు యోగ్యమైనటువంటి శరీరం ఉండాలి. అప్పుడు దేహమందు బుద్ధికి సాక్షి అయి స్ఫురిస్తూ ఉన్నది ఏదో, అదే అహం అనేటువంటి పదం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధేహే పరతస్తు సహా. ఇంద్రియముల కంటే ప్రాణములు గొప్పవి, ప్రాణేంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, ఆ బుద్ధి కంటే ఆత్మ గొప్పది. ఈ బుద్ధిని ఏదైతే తెలుసుకుంటుందో అది అహం అనే పదానికి అర్థము. అహం అనే పదానికి 3 అర్థాలున్నవి: మిథ్యార్థము, గౌణార్థము, ముఖ్యార్థమని 3 పద్ధతుల్లో. నేను అన్నప్పుడు ఈ స్థూల శరీరాన్ని చూపిస్తూ ఉండాడు కాబట్టి ఈ స్థూల శరీర ధర్మంలో అహం అనే గుణము దీనికి లేదు గనుక ఇది మిథ్యార్థము, నశించిపోయేటటువంటిది. ఒక అవస్థలో ఉంటే ఇంకొక అవస్థలో కనపడదు అనేటువంటి ఈ శరీరం నేను అనుకోవడం అది సరి అయిన అర్థం కాదు, విచారిస్తే లేని అర్థం. సూక్ష్మ శరీరాన్ని అభిమానిస్తాము. నేను ఏ జన్మలో ఏ పాపం చేసినానో ఈ జన్మలో అనుభవిస్తూ ఉండాను, ఈ జన్మలో చేసి ఉండేది ముందు జన్మలో అనుభవిస్తున్నానని సూక్ష్మ శరీరాన్ని అభిమానిస్తాడు. ఇది కూడా అహం అనే పదానికి సరి అయిన అర్థం కాదు. గౌణార్థం అంటే అనుకోవచ్చును అన్నట్లుగా ముఖ్యార్థం ఏది అంటే ఈ దేహము, మనస్సు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నిటిని కూడా గురు తెరుగుతూ అహమనే పదానికి ఏదైతే అర్థమై ఉందో అహం అనేటువంటి దానికి లక్ష్యార్థము ప్రతిలేనిదై స్వతసిద్ధమై పరమాత్మ అయిన వస్తువు బ్రహ్మం అనే పదమునకు అర్థమగును. అంటే దానికి ప్రతిలేనంటి వంటిదై ఇంకో దాని యందు ఆధారపడకుండా తనకు తానే స్వతసిద్ధముగా ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో అది బ్రహ్మం అనేటటువంటి పదానికి లక్ష్యార్థము. అహమే త్వం, అదే నేను, నేనే అది అనేటువంటి యొక్క భావమే అస్మి అనే పదానికి అర్థం. అందువల్ల అహం బ్రహ్మాస్మి అంటే ఈ ఒక దేహేంద్రియ బుద్ధి ఇంద్రియములకు అన్నిటికీ సాక్షిగా ఉండి ఏదైతే నేను నేను అని పలుకుతూ ఉందో అది అహం. సృష్టికి పూర్వం ఉన్నటువంటి చైతన్యము స్వయం సిద్ధమైనటువంటి బ్రహ్మం. బ్రహ్మము అనే పదానికి ఒక్క జ్ఞానము చేత ఈ నేనే ఆ బ్రహ్మము అనేటువంటి భావం, ఐక్యభావం తెలియడమే అసి అనే పదమని అహం బ్రహ్మాస్మి అనే స్థితి తెలియజేసినారు. పరిపూర్ణ పరాత్మాస్మి దేహే విద్యాధికారిణి బుద్ధే సాక్షితయా స్థిత్వా స్ఫురన్నహమితీరియతే. స్వతః పూర్ణ పరాత్రాత్మ బ్రహ్మ శబ్దేన వర్జితః అస్మీత్యైక పరామర్శ సైన బ్రహ్మ భవామ్యహం. ఇది శృతి చెప్పినటువంటి పద్ధతి. సామవేద జ్ఞానకాండము, ఛాందోగ్యోపనిషత్తు, తత్వమసి అనే శృతి. సామవేద జ్ఞానకాండము, ఛాందోగ్యోపనిషత్తు, తత్వమసి ఉపదేశ వాక్యము, ప్రజ్ఞానం బ్రహ్మమని, అహం బ్రహ్మాస్మని, అయమాత్మ బ్రహ్మమని గురూపదేశ వాక్యమైన
రావాలి. వేదములో ఋగ్వేదము మొదటిదని చెప్పి ఇట్లా తీసుకుంటూ ఈ తత్వమసి వాక్యం శ్వేతకేతు ఉద్దాలకుల యొక్క సంవాదము ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నది. సామవేద జ్ఞానకాండము. మరియు సృష్టికి పూర్వము అందు అద్వితీయమై నామరూప క్రియలేమి లేక ఏకమై అచలమై ఏది ఉండునో అది తత్పద లక్ష్య తాత్పర్యమిదియు. తన వివేకమున సాధన చతుష్టయములు గలిగిన పూర్ణాధికారియందు ధీమనో చిత్తాది దేహేంద్రియములకు అతీతమై సాక్షి అయి తేజరిల్లు. అది త్వంపద లక్ష్యార్థమనగ నొప్పు అసి పదార్థంబు నీరెంటికైక్యమరయ. రమ్య గుణధామ రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితం. ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ స్వరూపమే కాని అన్యము కాదు అని తెలిసినప్పుడు అసిపదము సిద్ధిస్తుంది. తత్వమసి మహావాక్యాన్ని ఈ సామవేదములో ఛాందోగ్యోపనిషత్తు చెప్పుతున్నది. అధర్వణ వేదము అధర్వణ వేద జ్ఞానకాండము మాండూక్యోపనిషత్తు అయమాత్మా బ్రహ్మ అనే శృతి. స్వచ్ఛమై సత్యమై స్వయం ప్రకాశంబునై అపరోక్షమై సదా అమలమగుచు ఆద్యంతరహితమై అచలమై నిత్యమై శుద్ధమై బుద్ధమై సిద్ధమగుచు నిర్వాజ్యమైనట్టి నిర్గుణం భయమాత్మపదమునకు లక్ష్య తాత్పర్యమిదియు. ప్రతిలేనిదై నిరుపద్రవంబై స్వతః పరిపూర్ణమై బట్ట బయలునగుచు జగదధిష్టానమై చరాచరములందు బాధితములేకయున్నదే బ్రహ్మమగును. రమ్య గుణధామ భద్రాద్రిరామ పరశురామ నరసింహదాస సంరక్షితం. గురువర మీనా సందున ఎరుకని తెర కలిగి ఉండే ఇన్నాళ్ళు వలెన్ రసేక్షణమను తెరదీసి తిరి ఎరుక మాట తీరే ఇక్కడికి. అయమాత్మ బ్రహ్మ అనేటువంటి తెర మీదనే మొత్తం 3 అవస్థలు 3 లోకాలు ఆడుతూ ఉన్నాయి. ఈ తెర తీసినప్పుడు మాత్రమే ఈ 3 అవస్థలు 3 లోకాలు లేకపోతాయి గాని మిగతాది పోదు. దేహేంద్రియాతీతము స్వచ్ఛమై స్వప్రకాశమై అపరోక్షమై ఆద్యంత శూన్యమై శుద్ధమై బుద్ధమై సిద్ధమై ఉన్నటువంటి యొక్క నిర్గుణ బ్రహ్మమే అయమాత్మ అనే పదమునకు లక్ష్యార్థము. అయమాత్మ అంటే చైతన్యమైన ఆత్మ ముమ్మాటికి శుద్ధముగానే ఉంటుంది, పరిపూర్ణమైనటువంటి వస్తువుగానే ఉంటుంది. బట్టబయలైన ఉన్నదే బ్రహ్మమునకు అర్థమవును. అయమాత్మ ఆ సృష్టికి ఆధారముగా ఉండేటువంటి బ్రహ్మము, రెండూ ఒక్కటే అని తెలియబడమే శృతి అర్థము. స్వప్రకాశ పరోక్షత్వం అయమిత్యుక్తితో మతం అహంకారాది దేహాంత ప్రత్యగాత్మేతి గీయతే. దృశ్యమానస్య సర్వస్య జగత్సత్వమిత్యతే బ్రహ్మ శబ్దేన తద్బ్రహ్మ స్వప్రకాశాత్మ రూపకం. నీ స్వరూపాన్ని తెలిసి నీకంటే భిన్న పదార్థం ఇంకొకటి ఉండకూడదు. ఇంకొకటి ఉన్నది అంటే అది జ్ఞానము కాదు, వేదము కాదు, వానికి ఇంక ప్రయత్నమే మిగులుతుంది. ఏకాత్మ పద్ధతిని నిరూపిస్తున్నారు. చతుర్వేద మహావాక్యముల యందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు ఉపనిషద్భాష్యంబు లూహించి వెదకిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు యోగ శాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుచు మంత్రశాస్త్రంబుల మర్మముల్ తెలిసిన నీవే బ్రహ్మవు బ్రహ్మవు నీవే ఎనుచు వేదాంత సిద్ధాంత వేత్తలెల్లా నిశ్చయింతురు నిత్యంబు నిగమ వినుత రమ్య గుణధామ భద్రాద్రిరామ
పరశురామ నరసింహదాస సంరక్షితం. నాయనా, చతుర్వేద మహావాక్యములను విచారించిన నీవే బ్రహ్మవు, బ్రహ్మవే నీవే అని తేలింది. ఉపనిషత్తు భాష్యాలన్నీ ఊహించి వెదికినా నీవే బ్రహ్మవు, బ్రహ్మవు నీవే అని తేలింది. యోగ శాస్త్రముల్లో అన్ని యుక్తులను సాధించి చూసినా నీవే బ్రహ్మవు, బ్రహ్మవు నీవే అని తెలిసిపోయింది. మంత్రశాస్త్రముల్లో తెలిసిన ఈ అన్నిటికీ నీవే కర్తవు, నీవే బ్రహ్మవు, బ్రహ్మవే నీవని తేలింది. ఇది ఎవరు చెప్పింది? సామాన్యుడు మూర్ఖుడు చెప్పినటువంటి మాటలు కాదు. వేదాంత సిద్ధాంత వేత్తలైనటువంటి మహాత్ములు చెప్పినటువంటి భావం. నీ యొక్క స్వరూపం తెలియబడింది. నీవుగానే ఉండాలి. ఇంకొకటి మారి నేను బ్రాహ్మణుడు, నేను శూద్రుడు, నేను మాదిగోడిని, మంగళోడిని అంటే వాడు చెడిపోతాడు. పరబ్రహ్మ క్షత్రియ వైశ్యాది వర్ణముల్ నీకు ఎన్నడు లేవు నిశ్చయముగా, అల బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మముల్ నీకు ఎన్నడు లేవు నిశ్చయముగా, స్వగత విజాతి స్వజాతి భేదంబులు నీకు ఎన్నడు లేవు నిశ్చయముగా, కులనామ రూపముల్ గోత్ర సూత్రంబులు నీకు ఎన్నడు లేవు నిశ్చయముగా, ఖేదమోదంబులును వాద భేదంబులును నీకు ఎన్నడు లేవయా నిశ్చయముగా, రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితం. నిజగురు దేశికేంద్రుచే ద్వాదశి షోడశి రీత్యా విచారించక ఏ మహావాక్యముల చేత గాని, ఏ సప్తకోటి మహామంత్రముల చేత గాని భ్రాంతి రహితము కాదు. క్షేత్రజ్ఞయో రహస్యం నామరూప వివర్జిత, సదా త్రిపుటిరహితం సర్వద్వంద్వ వివర్జితం, సమూలం నాస్తి ప్రజ్ఞానం శరీరం కారణం సదా, కర్మకారణ రూపాణం ప్రపంచం నాస్తి సర్వదా, ఉచ్చనీచద్వయో బీజం భక్తియోగ సమిష్టికం, జ్ఞానాగ్నేయం స్వభావాన్న ప్రపంచం నాస్తి సర్వదా, యథా నాహం తథా శుద్ధం తన్మా శుద్ధేన నిర్ణయః, యథా అహం వృత్తి జాయతే అధ చండాలః, అహం వృత్తి నాస్తిత్వాత్ సర్వ ప్రపంచం శూన్యమేవ, అహమేవ బంధః అహమేవ మోక్షః అహమేవ భ్రాంతిః అహమేవ స్థూలః